హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సౌజన్యంతో జీతం అదే జీవితానికి ప్రణాళిక ఉండాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జీతంనకు ప్రణాళిక ఉండాలి. ఇక వినండి. జీతం ఉంది, మరి ప్లాన్ ఉందా బ్రో? కాలేజీ నుంచి కాలు కంపెనీలో పెట్టగానే ఇక అంతా మా చేతుల్లోనే ఉందని అనుకోవద్దు. వచ్చిన జీతమంతా ఖర్చు చేయాలనే ఊబలాటం అసలొద్దు. ఊరించే ఊహలకు కళ్ళెం వేసి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టండి. పొదుపు చేయండి, మదుపు మొదలు పెట్టండి. ఎందుకంటే ఓడలు బళ్ళవడానికి ఒక్క గాలివాన చాలు. ధనలక్ష్మి జీవితాంతం మీ పక్కనే ఉండాలంటే ఇప్పుడు నే చెప్పే సూత్రాలను తప్పక అనుసరించండి. 1. లక్ష్యాలు ముఖ్యం. ఫలానా వయసుకు ఇల్లు, కారు, ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ ఫండ్, ఇలా ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి. ఇక బడ్జెట్ తయారీగా ఉండాలి. గట్టి బడ్జెట్ మంచి ఆర్థిక ఆరోగ్యానికి పునాది. ఆదాయం, ఖర్చుల పర్యవేక్షణ, పొదుపు ప్రణాళిక రూపొందించటం బడ్జెట్ ముఖ్య ఉద్దేశాలు. దీన్ని పక్కాగా అనుసరించటం మీ సొమ్ముకు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇల్లు, కారు ఇటువంటి అవసరాలకు తగిన మొత్తాలని సమకూరుస్తుంది. పన్నులు పోగా చేతికి వస్తున్నది నెలవారీ తప్పని ఖర్చులు. మిగతా ఎంత ప్రతి పైసా లెక్కించండి. ఖర్చుల్లో తగ్గించగలిగేవి గుర్తించి కోత వేయండి. ఏదైనా ఒక నియమం, ఎట్లా 50, 30, 20 అనే పద్ధతి. 50%, 30%, 20%. ఆ క్రమం ఏందో వినండి. మరి 50% అవసరాలు ఏమిటవి? ఇల్లు, ఇంటికి సంబంధించిన వెచ్చాలు, విద్యుత్తు బిల్లులు, అదే ఈఎంఐలు లాంటివి అన్నమాట. ఇవి 50% ఉండేట్లుగా మన ఆదాయంలో. ఇక 30% అదేంటి? ఫండ్ అని అనుకోవాలి మనం. ఎట్లా? విందుకు, వినోదాలు, యాత్రలు, జిమ్ము తదితరాలన్నీ కూడా ఆ 30% మన ఆదాయంలో. ఇక 20% ఇది తప్పనిసరిగా పొదుపు, పెట్టుబడులు. ఈ నిష్పత్తులు అవసరాలను బట్టి కొద్దో గొప్ప మార్చుకోవచ్చు మనం. ఇక 3వది క్రెడిట్ స్కోర్ అండి. ఇది ఆర్థిక ఆరోగ్యంలో కీలక కొలమానం. మంచి స్కోర్తో తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. బీమా ప్రీమియంలో రాయితీలు దొరుకుతాయి. మరి ఈ స్కోర్ మెరుగుదలకు ఎలా అంటే క్రెడిట్ కార్డు బిల్లులను, ఈఎంఐలను గడువు లోపలే చెల్లిస్తుండాలి. రుణ దరఖాస్తులు ఎక్కువగా చేయొద్దు. క్రెడిట్ స్కోర్ను చాలా సైట్లలో ఉచితంగా చూసుకోవచ్చు. నివేదికలో పొరపాట్లుంటే బ్యాంకులకు తెలియజేసి వాటిని సవరించుకోవచ్చు. ఇక 4, ఏదైనా ఆర్భాటాలకు మటుకు కళ్ళెం వేయాలండి. చిన్న వయసులోనే సంపాదన చాలా ఆకర్షణలకు గురి చేస్తుంది. కాలేజీలో, ఉద్యోగాన్వేషణలో చాలని డబ్బుతో గడిపితే కష్టపడింది చాలు, ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. అప్పుడే నిభాయించుకోవాలి. విందులు, టూర్లు, షాపింగ్ వంటి వాటితో వృధాను నియంత్రించాలి మనం. ఫండ్ 30% దాటకుండా చూసుకోవాలి. ఇక సేవింగ్స్ ఉన్నాయా అంటే ప్రమాదాల్లో ఆదుకోవడానికి, పెద్ద కొనుగోళ్లకు సేవింగ్స్ ఖాతా అవసరం కూడా. రిటైర్మెంట్ కోసము పొదుపు మొదలు పెట్టాలి. చిన్న వయసులోనే ప్రారంభించి
క్రమం తప్పక పొదుపు చేస్తే చాలా మేలు కలుగుతుంది భవిష్యత్తుకి. ఇక భరోసా కోసం బీమా లాంటివి చేసుకోవాలి. యువత ఆరోగ్య, ప్రమాద, వాహన బీమా వంటి వాటిపై దృష్టి పెట్టాలి. బీమా మన ఖర్చులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. సంస్థ బీమా ఉంది కదా అనుకోవద్దు. మీ సొంత బీమాతోనే ధీమా. వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే బీమా కిస్తీ అనేది చిన్న విషయమే. ఇక 7 అప్పులు తీర్చాలంటే విద్యా రుణాలు ఉంటాయి. ఉద్యోగం రాగానే కారో బైకో కొంటారు. వాటి ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలి. కనీస మొత్తం కంటే ఎక్కువగా కట్టడం, తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయటం అలాంటివి ఉపయోగకరం. రుణం తగ్గింపుకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేంటి, ఎక్కువ వడ్డీ రేటు ఉన్న అప్పులను తీర్చేసి తక్కువ వడ్డీకి మెల్లగా కట్టడం. తక్కువ వడ్డీ అప్పులను తీర్చేసి ఎక్కువ వడ్డీని తర్వాత కట్టడం. క్రెడిట్ కార్డు బకాయిల్లో కనీస మొత్తాన్ని చెల్లించి వెసులుబాటు తీసుకోవాలి. ఇక 8వ విషయంగా ఏంటంటే, అత్యవసర నిధి అనేది అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ఖర్చులు తప్పవు జీవితంలో. అలాంటప్పుడు ఇదే ఆదుకుంటుంది. దీనికి ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చులన్నా ఆ మొత్తాన్ని అందులో నిల్వ ఉంచుకోవాలి. ఇక పెట్టుబడులు, త్వరగా సంపాదన వస్తే పెట్టుబడులు త్వరగా మొదలు పెట్టండి. ఆదాయంలో కొంత సంపదను పెంచుకోవడానికి ఉపయోగించండి. మీరు 22వ ఏట నుంచి నెలకు 5,000 పెట్టుబడి ప్రారంభిస్తే 12% సగటు వార్షిక రాబడి అంచనా అది. ఇక 30 సంవత్సరాలు వచ్చేసరికి 8 లక్షల పైనే అవుతుంది మీ పెట్టుబడులు విలువ. ఇక సొమ్మును ఒకే చోట కాకుండా ఎఫ్డీలు, ఆర్డీలు, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఈటీఎస్లు, రియల్ ఎస్టేట్లు, షేర్లు ఇలా భిన్న మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టుకోవాలి. ఏది ఏమైనా కూడా ఎప్పుడు డబ్బును కోల్పోవద్దు. మొదటి సూత్రాన్ని మర్చిపోవద్దు. మీరే మీకు ఆస్తి. మీ నైపుణ్యాలను, విలువను పెంచుకోవటంపై ఎంతైనా ఖర్చు చేయవచ్చు. వారన్ బఫెట్, ఆయన 86 లక్షల కోట్ల ఆర్థిక సామ్రాజ్యాధిపతి. ఆయన్ని చూసి నేర్చుకోవటం కాదు, తెలుసుకోవాలి అని తప్పితే ఏమీ లేదు. ఇవన్నీ కూడా జీవితానికి ప్రణాళిక ఉండాలి అనే అంశంగా ఈనాడు సౌజన్యంతో ఈ సమాచార అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు, ముఖ్యంగా యువతకు ఉపయోగపడే క్రమంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.